అందరికీ నమస్కారం. లైబ్రరీ మూవ్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. నా పేరు షేక్ అఖిల్ పాషా. నేను 2024 డీఎస్సీలో టాపర్‌గా నిలిచి ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాను. నా యొక్క డీఎస్సీ జర్నీని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు నా స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్‌లోనే జరిగిందండి. నా కళాశాల కూడా గవర్నమెంట్‌లోనే జరిగిపోయింది. నా డీఎడ్ టీటీసీ ఎంట్రన్స్ రాసి డీఎడ్ కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కోర్సు పూర్తయిన నుంచి నా డీఎస్సీ ప్రయాణం అనేది మొదలైందండి. మొదటి మెట్టు టెట్. ఈ టెట్ పేపర్ 1 కోసం నేను మెథడాలజీ గానీ, మన టెక్స్ట్ బుక్స్ గానీ చదవడం ద్వారా నేను సక్సెస్ అయ్యాను. దీంతో పాటు నా డీఎస్సీ జర్నీ అనేది నాకిది మొట్టమొదటి డీఎస్సీ అండి. మొట్టమొదటి డీఎస్సీలోనే ఎటువంటి కోచింగ్ లేకుండా నేను ఈ ఉద్యోగం సంపాదించడం జరిగింది. నా డీఎస్సీ జర్నీకి మొదటి అడుగు 2018 సంవత్సరంలో పడింది. ఈ టైంలో నేను డీఎస్సీ చదవాలనుకున్నాను అని నిర్ణయించుకున్న తర్వాత నాకు అనేకమైన అవరోధాలు కూడా ఎదురయ్యాయి. నోటిఫికేషన్లు లేట్ అవ్వడం లాంటి సందేహాలు కూడా వచ్చాయి. కానీ ఎటువంటివి వచ్చినప్పటికి కూడా పాజిటివ్ దృక్పథంతోటి ముందడుగు వేయడం, స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవడం ఇలాంటి అంశాలు నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టాయి. నేను ఈరోజు ఉపాధ్యాయుడిగా ఎంపికై మీ అందరి ముందుకు ఇలా వచ్చాను, మీ అందరిని ఇలా కలుసుకుంటున్నానంటే కారణం కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే. అంత ప్రామాణికత కలిగి ఉంటాయి పాఠ్యపుస్తకాలు. మన డీఎస్సీ అభ్యర్థులకు ఈ పాఠ్యపుస్తకాలు అనేటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎటువంటి పబ్లికేషన్ కాకుండా, ఎటువంటి ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు కాకుండా పాఠ్య పుస్తకాలను నమ్ముకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నా ఈ డీఎస్సీ జర్నీ అనేది సాగడంలో నా పర్సనల్‌గా విషయాలలో ఆర్థిక విషయాలు రావడం వల్ల లైబ్రరీ నుంచి నేరుగా ట్యూషన్‌లకు వెళ్ళి చెప్పేవాడిని. ఆ ట్యూషన్‌లకు కూడా కంటెంట్ నాకు ఇందులో ఉపయోగపడింది. డీఎస్సీ జర్నీలో ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్టులన్నిటిని మిళితం చేసి చదవడం పేపర్ 1లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడం కోసం అన్ని సబ్జెక్టుని పూర్తి స్థాయిలో చదవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి నా ఈ సుదీర్ఘమైన డీఎస్సీ ప్రయాణం 6 సంవత్సరాలు కొనసాగింది. ఈ క్రమంలో అనేకమైన అవరోధాలు కూడా ఎదుర్కొంటూ వచ్చాను. ముందుగా డీఎస్సీలో టెట్ పేపర్ 1 రాయడంతో మొదలయ్యి డీఎస్సీ పరీక్ష రాయడంతోటి పరీక్ష ఎంపికయ్యే వరకు మనకి ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పాఠ్యపుస్తకాలు చదవడం, తరోగా చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం, ఎక్కువసార్లుగా పునరభ్యసనం చేయడం వలన మనకెంతో యూజ్‌ఫుల్‌గా అవుతుందండి. నా టెక్స్ట్ బుక్స్‌తో పాటు మెథడాలజీ తెలివి బుక్స్ చదవడం, ఇతర తెలిసిన వ్యక్తుల్ని గైడెన్స్ తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనం ఈరోజు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. నేను పర్సనల్‌గా టెక్స్ట్ బుక్స్‌తో పాటు ఎక్కువగా మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. ఆ మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకు పరీక్ష యొక్క వాతావరణాన్ని మనకది కల్పిస్తుంది. ఆ వాతావరణాన్ని కల్పించడం వల్ల పరీక్షా వాతావరణాన్ని ఎదుర్కోవడం కూడా మనకు సులభం అవుతుంది. చాలామంది అభ్యర్థులు కేవలం చదవడం, కంటెంట్ చదవడం, గుర్తుపెట్టుకోవడం ఈ రెండే విషయాలు అనుకుంటాం. కానీ ప్రజెంట్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ అంశం కూడా డీఎస్సీ జర్నీ ఒక డీఎస్సీ సాధించలేని వ్యక్తికి, డీఎస్సీ సాధించిన వ్యక్తికి ఒక తేడా ఉంటుందండి. అతను సాధించిన వ్యక్తి, సాధించిన వ్యక్తి ఇద్దరు కూడా కంటెంట్ బాగానే చదివి ఉండొచ్చు. కంటెంట్ చదివినప్పటికీ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఇంకో వ్యక్తి సక్సెస్ కాలేకపోయాడు. సక్సెస్ అయిన వ్యక్తి యొక్క కారణం ఏమిటంటే ఒకటే ఒక కారణం, పరీక్షని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో రాయడం. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో రాయడం వల్లనే అందరూ సక్సెస్ అవుతారు, విజేతలుగా నిలుస్తారు. మన కంటెంట్‌ని ఎక్కువ ఉందని ఎవరు భారంగా ఫీల్ అవ్వద్దు. ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, ఇదొక మంచి విందు భోజనం చేసినట్టుగా ఉంటుంది. అంత విందు భోజనాన్ని మనం ఎంతైతే ఆహ్లాదకరంగా ఎంతైతే ఆస్వాదిస్తామో, ఈ డీఎస్సీ జర్నీని కూడా మనం పాఠ్యపుస్తకాల్లో ఉన్న కంటెంట్‌ని అంతగా ఆస్వాదించుకుంటూ చదవచ్చు. అంటే కష్టపడి చదవడం కాదండి, ఇష్టపడి చదివితే మాత్రం ఇది చాలా సులభమైన అంశమే. నేనైతే ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. కోచింగ్ లేకున్నప్పటికి కూడా ఈ ఉద్యోగం సంపాదించగలిగాను. ఇది అందరితో సాధ్యమయ్యే విషయమే. మీరు కూడా ఇలాంటివి సాధిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రధానంగా డీఎస్సీలో సక్సెస్ కావడానికి టెట్ మార్క్స్ అనేవి ఎంతో ఉపయోగపడ్డాయండి. టెట్‌లో 125 స్కోర్ తోటి డీఎస్సీలో సక్సెస్ కావడం సులభతరమైంది. టెట్‌లో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు డీఎస్సీలో సక్సెస్ కావడం కొంచెం కష్టతరం అవుతుంది. నాకు ఈ టెట్ స్కోర్ ఎక్కువగా ఉండటం వల్ల డీఎస్సీ సక్సెస్ అవ్వడం అనేది సులభతరం అయింది. ఈ వేదిక ద్వారా మన మిత్రులందరికీ మెళకువలు గానీ, గైడెన్స్ గానీ ముందు అందించబోతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.